అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లాసీ హౌస్ ఛానల్. ఈరోజు గోవధ నిషేధ చట్టంపై ఉన్న అనుమానాలు, అపోహలు ఎట్లా ఉన్నాయి, దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. గోవధ నిషేధ చట్టం. ద ఆంధ్రప్రదేశ్ ప్రొహిబిషన్ ఆఫ్ కౌ స్లాటర్ అండ్ యానిమల్ ప్రిజర్వేషన్ యాక్ట్ 1977 ప్రొహిబిట్స్ ద కౌస్ స్లాటింగ్. గోవధ చట్టం అనేది హిందువుల అనుకూల చట్టం అనేటటువంటి విమర్శలు ఉన్నాయి. ఇందులో నిజానిజాలు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ గోవధ నిషేధం మరియు జంతు సంరక్షణ చట్టం 1977 ప్రకారం ఆవులను, ఆవుల దూడలను మరియు గేదె దూడలను వధించడాన్ని నిషేధించింది. ఇది ఒక మతానికి సంబంధించిన అంశం కాదు. హిందువుల అనుకూల చట్టంలా చూడకూడదు. ఎందుకంటే భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడికి పాలు, పెరుగు అవసరం. దేశంలోని అన్ని మతాల వారు, అందరూ ప్రజలు సంక్షేమం దృష్ట్యా గోవుల పాలు, పెరుగు వ్యవసాయానికి గోవుల పేడ, కొన్ని రకాల మందులలో గోమూత్రం కలుపుతారు కాబట్టి ప్రజలకు అవసరమైంది కనుక ఇది ఒకళ్ళకి అనుకూలమని చెప్పడానికి లేదు. ప్రతి భారతీయుడు గోవులను సంరక్షించుకోవాలనేది ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం. ఏపీ అండ్ తెలంగాణలో గోవధ నిషేధ చట్టం అతిక్రమిస్తే ఎటువంటి శిక్షలు ఉంటాయి, ఏంటి అనేటటువంటిది కూడా తెలుసుకుందాం. సెక్షన్ 5 ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గోవులను, దూడలు మగవి ఆడవి అయినా సరే ఎట్టి పరిస్థితుల్లో ఉద్దేశపూర్వకంగా చంపకూడదు. సెక్షన్ 6 ప్రకారము మిగిలిన పశువులను అంటే ఎద్దు, దున్న, గేదె వాటిని చంపాలంటే వాటి మధ్య వయసు ఖచ్చితంగా 14 సంవత్సరాలు దాటి ఉండాలి. అలాగే వ్యవసాయానికి నిరుపయోగంగా ఉన్నాయని గవర్నమెంట్ వారు నియమించిన పశు వైద్యుడు సర్టిఫికేట్ ఇవ్వాలి. సెక్షన్ 8 ప్రకారం అయితే ప్రభుత్వ వైద్యుడి సర్టిఫికేట్ ఉన్నా వాటిని ప్రభుత్వ అనుమతి ఉన్న కబేళాకు, పశువుల వధశాలకు మాత్రమే పంపించవలసి ఉంటుంది. రోడ్లపై, ఇండ్ల దగ్గర ఎక్కడ పడితే అక్కడ పశువులను వధించడం, మాంసాన్ని విక్రయించడం నేరం. సెక్షన్ 11 యాక్ట్ ప్రకారం ఇది కాగ్నిజబుల్ అఫెన్స్గా పరిగణించబడుతుంది. తీవ్ర నేరంగా కూడా పరిగణించే అవకాశాలు ఉంటాయి. సిఆర్పిసి 43 ప్రకారము కాగ్నిజబుల్ జరిగినప్పుడు ఎవరైనా ప్రైవేట్ పర్సన్ అనగా మనం నేరం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసే హక్కు ఉంది. అదేవిధంగా గోవధ జరుగుతున్నప్పుడు రవాణాని కూడా అడ్డుకునే అవకాశము, పోలీసులకు ఇన్ఫార్మ్ చేసే అవకాశం కూడా మనం కలిగి ఉంటాం. గోవుల అక్రమ రవాణా జరుగుతున్నప్పుడు మనం వాటిని అడ్డుకొని పోలీసు వారికి 100కి కాల్ చేసి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వవచ్చు అనేటటువంటి అంశం కూడా తెలియచెప్పబడింది. పోలీసు వారు పట్టుకున్న గోవులను సురక్షితంగా గోశాలకు పంపించాలి. అంతేకాకుండా అమ్మిన వారు, కొన్నవారు మీద ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయవలసిన అవసరం, బాధ్యత వారిపై ఉంటుంది. ఈ గోవధ చట్టం ఉల్లంఘించినట్లయితే సెక్షన్ 10 ప్రకారము 6 నెలల వరకు జైలు శిక్ష లేదా జరిమానా 1000 రూపాయల వరకు ఉంటుంది. 2 విధించవచ్చు. ఈ గోవధ నిషేధ చట్టాన్ని అతిక్రమించినటువంటి వలన పడే శిక్షలు ఒక్కో రాష్ట్రానికి ఒక్కో రకంగా మారుతూ ఉంటాయి. భారతదేశంలో గోరక్షణ కాపాడుకోవడం వలన పర్యావరణాన్ని కూడా కాపాడుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి గోవులను సంరక్షించండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికీ తెలియపరచండి. ఎందుకంటే అవగాహన కోసం వీడియోస్ చేస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో ఈ గోవధకు సంబంధించినటువంటి రవాణా ఎలా చేస్తున్నారు, ఎలా చేస్తే ఎలా శిక్షలు పడతాయనేది చూద్దాము. ధన్యవాదాలు.